విశాఖ తెలుగుదేశం పార్టీ నేతలు రెండుగా చీలిపోయారా? ఓ వర్గంపై మరో వర్గం పైచేయి సాధించేందుకు పావులు కదుపుతున్నారా? ప్రతి శనివారం ఓ వర్గం నేతలు రహస్యంగా ఎందుకు సమావేశం అవుతున్నారు? వారు ఎక్కడ కలుస్తున్నారు? ఎవరిపై పైచేయి సాధించడానికి వ్యూహాలు పన్నుతున్నారు? త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల్లో తమ వర్గానికి పదవులు దక్కేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేతలు ఎవరు? వాచ్ ఇట్. టీడీపీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కాకముందే పలు జిల్లాల్లో వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పలు జిల్లాల్లో చాప కింద నీరులా ఆయా వర్గాల మధ్యన ఆగ్రహావేశాలు, పై చేయి సాధించాలనే వ్యూహాలు పదునెక్కుతున్నాయని సమాచారం. విశాఖ జిల్లానే తీసుకుంటే ఈ జిల్లా టీడీపీ నేతల్లో వర్గ విభేదాలు ఎప్పుడైనా సరే భగ్గుమనేలా పరిస్థితి తయారైనట్లుగా టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల నేతల అరాచకాలు, విధ్వంసాలు ఓవైపున భీభత్సంగా కొనసాగిస్తూనే మరోవైపున ఆయా జిల్లాల్లో గ్రూపు రాజకీయాలు బలోపేతమవుతూ వస్తున్నాయని సమాచారం. మేనిఫెస్టో హామీల గురించి మరిచిపోయిన అధికార పార్టీల నేతలు ఎవరికి వారు అడ్డకోలు సంపాదనలపై పడ్డారు. చాప కింద నీరులా తమ వర్గాన్ని బలోపేతం చేసుకునే పనులో నిమగ్నమయ్యారు. విశాఖ జిల్లానే తీసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, గణబాబు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్ ఒక వర్గంగా జతకట్టి రాజకీయాలు నడుపుతున్నారు. వీరికి వ్యతిరేక వర్గానికి విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ, ఎంపీ భరత్ సారథ్యం వహిస్తున్నట్లుగా సమాచారం. ఈ 2 వర్గాల నేతలు కలిసి జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు చాలా అరుదు. ఎందుకంటే 2 వర్గాల మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉండటమే ప్రధాన కారణం. విశాఖ జిల్లాలో ప్రముఖంగా వినిపిస్తున్న ఈ 2 వర్గాల నేతలు ఒకరు పెట్టే మీడియా సమావేశాలకు మరొకరు హాజరు కారు. ఏ వర్గానికి వారే విడివిడిగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. సందు దొరికితే చాలు సమావేశమై జిల్లాలో తమ పట్టు పెంచుకోవటానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ, ఎంపీ భరత్ కు జిల్లాలో ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తాము నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు రావాలని పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీకి, ఎంపీ భరత్ కు కనీసం సమాచారం ఇవ్వాల్సిన ధర్మం ఉంది. కానీ వారు ఆ పని చేయటం లేదని సమాచారం. ముఖ్యంగా ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, గంటా శ్రీనివాసరావు, గణబాబు, పల్లా శ్రీనివాస్ తమ తమ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు గండి బాబ్జీని, ఎంపీ భరత్ ను ఆహ్వానించటం లేదు. దాంతో గండి బాబ్జీ, ఎంపీ భరత్ జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నారు. దీనికి తోడు ప్రతి శనివారం విశాఖ జిల్లాలో ఓ ప్రైవేట్ హోటల్లో వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు, గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్ సమావేశమై తమ ప్రత్యర్థులపై ఎలా పై చేయి సాధించాలనే వ్యూహాలు పన్నుతున్నారని జిల్లా టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ నలుగురు తమ ప్రత్యర్థి వర్గంలో ఉన్న నాయకుల మీద కేసులు కూడా పెట్టించేందుకు వెనుకాడటం లేదని తెలుస్తోంది. టీడీపీ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనంత వరలక్ష్మిపై పెట్టిన కేసులే దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అయితే మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నట్లుగా జిల్లా టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఆయన ఏకంగా మంత్రి లోకేష్ నిర్ణయాలపై ఆగ్రహంతో ఉంటున్నారని అందరి ముందు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా శశిభూషణ్ రావును మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో నియమించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెలగపూడి రామకృష్ణ బాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సమాచారం. తన నియోజకవర్గంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీకి తనకు తెలియకుండా వీసీని నియమించడం ఏంటని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు, మా నియోజకవర్గాల్లో మంత్రి లోకేష్ పెత్తనం ఏంటని ఆయన కాస్త దూకుడుగానే ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా నారా లోకేష్ వస్తారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వెలగపూడి వర్గం నేతలు లోకేష్ ను ఇన్ఛార్జ్ మంత్రిగా రాకుండా అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఒక్కసారి లోకేష్ కానీ అడుగు పెట్టాడంటే జిల్లాలో తమ పెత్తనం కొనసాగదనేది వెలగపూడి బ్యాచ్ నేతల ఆలోచనగా తెలుస్తోంది. వెలగపూడి బ్యాచ్ నిర్వాహంతో విశాఖ జిల్లాలో పార్టీ భ్రష్టు పట్టిపోతోందని విశాఖ వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. వర్గ విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసి ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చెప్పిన మాటలను 2 వర్గాల నాయకులు లెక్క చేయటం లేదు. తమకు వ్యతిరేకంగా ఉన్న వెల్లంకి భరత్, చౌడేపల్లి పట్టాభిరామ్, పొలమరిశెట్టి శ్రీనివాస్ వంటి నేతలను వెలగపూడి వర్గం అనగదొక్కుతోందనే ప్రచారం టీడీపీలో జోరుగా జరుగుతోంది. వెలగపూడి రామకృష్ణ బాబు అండ్ బ్యాచ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలతో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషం కూడా తమకు లేకుండా పోయిందని ఆయన వ్యతిరేక వర్గం మండిపడుతోంది. ఈ 2 వర్గాల తీరుతో విసిగిపోయిన ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
దీనికి తోడు పార్టీ మేనిఫెస్టో అమలు కాకపోవడంతో 2 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అది జిల్లాలో చాప కింద నీరులా పాకుతోందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా లోకేష్ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపైన కూడా టీడీపీ నేతల్లో చర్చ జోరుగా జరుగుతోంది.